హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మీనరాశి వారా? అయితే దయచేసి మీరు చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టి ఒక్క క్షణం ఆగి ఈ మాటలు శ్రద్ధగా వినండి. ఈ క్షణం మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే అది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన విషయం అస్సలు కాదు. ఈ విశాలమైన విశ్వం, ఆ అదృశ్యమైన దైవశక్తి మీకు ఏదో ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించాలనుకుంటుంది. ఆ సందేశాన్ని మీ దాకా చేర్చడానికే కాలం మిమ్మల్ని ఈ వీడియో ముందుకు తీసుకువచ్చింది. మీనరాశి వారికి గత 7 సంవత్సరాలుగా కనిపించకుండా ఒక దైవశక్తి అండగా ఉందా? అసలు మీ జీవితంలో అడుగడుగునా ఎదురైన ఆ గడ్డు పరిస్థితుల నుండి, మిమ్మల్ని మానసికంగా కుంగదీసిన ఆ కష్టాల నుండి మిమ్మల్ని అదృశ్యంగా కాపాడుతున్న ఆ వింత శక్తి ఎవరో మీకు తెలుసా? తరతరాలుగా మన ఆధ్యాత్మికవేత్తలు, పెద్దలు చెబుతున్న ఆ 3 లంకబిందెల రహస్యం అసలు ఏమిటి? మీ జీవితంలో ఇప్పటికీ మీకు తెలియకుండానే కనిపించిన ఆ 3 సంకేతాలు ఏవి? ఈ వీడియో చివర్లో చెప్పే 3వ సంకేతం మీ జీవితంలో ఇప్పటికీ జరిగి ఉంటే మీరు ఊహించని ఒక పెద్ద మార్పు మీ జీవితంలో ప్రారంభమైనట్టే. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపిన మీకు, గుండెలు ఎవరికీ చెప్పుకోలేని మానసిక వేదనను అనుభవించిన మీకు ఈ వీడియోలో దాగిన రహస్యాలు ఒక దిక్సూచిలా పనిచేస్తాయి. మీరు ఎన్నోసార్లు నమ్మక ద్రోహాలకు గురయ్యారు. ఎవరినైతే ప్రాణంగా ప్రేమించారో, ఎవరి కోసమైతే మీ సర్వస్వం త్యాగం చేశారో వారే మిమ్మల్ని నడివీధిలో వదిలేసి వెళ్ళిపోయారు. ఎన్నోసార్లు మీరేంటో నిరూపించుకోవడానికి ప్రయత్నించి అడుగడుగునా అవమానాలు ఎదుర్కొని ఇక నా వల్ల కాదు, నా జీవితం ముగిసిపోయింది అని ఓడిపోయారు. అయినా సరే ఏదో తెలియని ఒక ఆశ మిమ్మల్ని ముందుకు నడిపిస్తూనే ఉంది. ఆ ఆశ వెనుక ఉన్న రహస్యమేమిటో, ఆ అదృశ్య శక్తి ఏమిటో ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. గత 7 సంవత్సరాలుగా మీరు అనుభవించిన బాధలకు, కన్నీళ్లకు ఇప్పుడు ఖచ్చితమైన సమాధానం దొరకబోతోంది. ఈ అద్భుతమైన మరియు రహస్య ప్రయాణంలో ముందుకు వెళ్లే ముందు నాదొక చిన్న మనవి. ఈ వీడియోలోని విషయాలు మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే, ప్రతి మాట మీ గుండెను తాకి మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమంది మీనరాశి వారికి చేరుతుంది. బహుశా తీవ్రమైన నిరాశలో ఉన్నవారికి, జీవితం మీద ఆశ కోల్పోయిన వారికి ఈ సమాచారం ఎంతో సాంత్వన చేకూరుస్తుంది. దైవం అందరికీ దారి చూపిస్తుంది, కానీ ఆ దారిని 10 మందికి పంచే అవకాశం మీకు దక్కింది. అలాగే మీ అభిప్రాయాన్ని, గత 7 ఏళ్లలో మీ జీవితంలో జరిగిన అనుభవాలను, మీరు ఎదుర్కొన్న సవాళ్లను కింద కామెంట్ బాక్స్లో స్వేచ్ఛగా కామెంట్ చేయండి. మీ బాధను పంచుకోవడం వల్ల మనసులోని భారం సగం తగ్గుతుంది. తోటి మీనరాశి వారి అనుభవాలు చదవడం వల్ల మీరు ఒంటరి కారు అన్న ధైర్యం వస్తుంది. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులలో ఎవరైనా మీనరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక, రాశి ఫలితాల మరియు జీవిత సత్యాల వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. అప్పుడే మేము చేసే ప్రతి ఆలోచనాత్మక వీడియో అందరికంటే ముందుగా మీ దాకా వస్తుంది. ఇది కేవలం ఒక యూట్యూబ్ వీడియో మాత్రమే కాదు. ఇది మీ అంతరాత్మతో మీరు చేసుకోబోయే ఒక సుదీర్ఘమైన సంభాషణ. మీ గతానికి, మీ భవిష్యత్తుకు మధ్య ఉన్న ఒక వారధి. కాబట్టి ప్రశాంతమైన మనసుతో ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ ప్రయాణంలో నాతో పాటు చివరి వరకు కలిసిరండి. గత 7 సంవత్సరాలుగా మీనరాశి వారి జీవితాలను ఒకసారి నిశితంగా గమనిస్తే ఎన్నో అనూహ్యమైన, విచిత్రమైన మరియు గుండెను పిండేసే మార్పులు కనిపిస్తాయి. మీరు ఒక అడుగు ముందు వేస్తే పరిస్థితులు మిమ్మల్ని 10 అడుగులు వెనక్కి లాగినట్లు అనిపించి ఉండవచ్చు. ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతాము, జీవితంలో స్థిరపడతాము, కుటుంబానికి ఒక మంచి భవిష్యత్తు ఇస్తాము అనుకున్న సమయంలో ఊహించని నష్టాలు వచ్చాయి. కళ్ళెదురుగానే మీ కలలు కుప్పకూలిపోయాయి. జ్యోతిష్య శాస్త్రంలో మరియు సాంప్రదాయ విశ్వాసాల్లో మీనరాశి అనేది జలతత్వానికి సంబంధించిన రాశిగా చెబుతారు. నీరు ఎలాగైతే తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి తన రూపాన్ని మార్చుకుంటుందో, ఒక పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని సంతరించుకుంటుందో, మీరు కూడా మీ చుట్టూ ఉన్న వారి సంతోషం కోసం మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లేకుండా ఎన్నో త్యాగాలు చేశారు. వారి ఆనందం కోసం మీ ఆనందాన్ని చంపుకున్నారు. పక్కవారి కళ్లలో నీళ్లు చూస్తే తట్టుకోలేని జాలిగుణం మీది. కానీ మీకు తిరిగి దక్కింది ఏమిటి? తీవ్రమైన ఒంటరితనం, మానసిక ఒత్తిడి, అపఖ్యాతి మరియు ఎవరికీ చెప్పుకోలేని అంతర్గత సంఘర్షణ. మీరు చేసిన మేలును, మీరు చేసిన త్యాగాలను పూర్తిగా మరచిపోయి మీలో ఉన్న చిన్న చిన్న లోపాలను భూతద్దల్లో చూపించి మిమ్మల్ని ఒక దోషిగా నిలబెట్టారు. ఆ సమయంలో మీరు అనుభవించిన క్షోభ మాటల్లో వర్ణించలేనిది. ఆ ఏళ్ల పరీక్ష ఇప్పుడు ముగింపు దశలోకి చేరుకుందని చాలామంది నమ్మే ఆధ్యాత్మిక విశ్వాసాలు బలంగా చెబుతున్నాయి.
దేవుడు అసలు ఉన్నాడా? ఉంటే నాకెందుకు ఇన్ని కష్టాలిస్తున్నాడు అని మీరు ఎన్నోసార్లు గుడి ముందు నిలబడి దేవుడితోనే గొడవపడి ఉంటారు. కానీ మీరు పూర్తిగా పతనమైపోయారు. ఇక జీవితంలో ఎప్పటికీ కోలుకోలేరు అనుకున్న ప్రతిసారి అదృశ్యంగా ఒక చెయ్యి మిమ్మల్ని పైకి లేపింది. ఎవరి రూపంలోనూ ఒక చిన్న సాయం అంది మిమ్మల్ని గట్టెక్కించింది. అదే ఆ అదృశ్య దైవశక్తి. కానీ అసలు షాకింగ్ విషయం ఇంకా చెప్పలేరు. మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతున్న ఈ కీలకమైన సమయంలో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అతిపెద్ద రహస్యం ఆ 3 లంకి బిందెలు. 3 లంకి బిందెలు అనగానే చాలామందికి ఎక్కడో భూమిలో దాగి ఉన్న బంగారు నాణాలు, వజ్రవైఢూర్యాలు లేదా పూర్వీకులు దాచిన గుప్తనిధి గుర్తొస్తాయి. మన మనసు ఎప్పుడూ భౌతికమైన సంపద చుట్టూనే తిరుగుతుంది కాబట్టి అలా అనిపించడం చాలా సహజం. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది నేలలో దొరికే భౌతికమైన నిధి గురించి కాదు. ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రతీక. మన పురాణ కథలు, ప్రాచీన సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం లంకి బిందెలు అంటే ఒకదానికొకటి ముడిపడి ఉన్న తరగని సంపదకు, అదృష్టానికి మరియు పరిపూర్ణమైన దైవానుగ్రహానికి సంకేతం. మీనరాశి వారి జీవితంలోకి రాబోతున్న లేదా ఇప్పటికే మీకు తెలియకుండానే మీకు దక్కిన ఆ 3 అద్భుతమైన నిధులేమిటంటే అందులో మొదటిది శాశ్వతమైన మానసిక శాంతి మరియు సంపూర్ణ ఆరోగ్యం. గత 7 ఏళ్లుగా మీరు అనుభవించిన మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. పగలు నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతూ గడిపినా రాత్రిపూట ఎవరికీ కనిపించకుండా ఎన్నోసార్లు దిండు తడుపుకుంటూ ఏడ్చారు. చిన్న చిన్న విషయాలకే విపరీతమైన భయం, రేపు ఏమవుతుందో అన్న ఆందోళన మిమ్మల్ని నిలవనివ్వలేదు. కానీ గత కొంతకాలంగా మీరు గమనిస్తే మీ ఆలోచన విధానంలో ఒక తెలియని స్థిరత్వం వస్తుంది. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నా బాధ్యత నేను నెరవేరుస్తున్నాను, నా అంతరాత్మకు నేను సమాధానం చెప్పుకుంటే చాలు అన్న ఒక అద్భుతమైన తాత్విక భావన మీలో కలుగుతోంది. ఇదే ఆ మొదటి నీటి మీకు దక్కుతోందనడానికి స్పష్టమైన సంకేతం. మీ ఆరోగ్యం విషయంలో కూడా గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, ముఖ్యంగా ఒత్తిడి వల్ల వచ్చిన అనారోగ్యాలు నెమ్మదిగా తొలగిపోయి మీలో ఒక కొత్త శక్తి, ఒక కొత్త చైతన్యం ప్రవహిస్తున్న భావన మీకు కలుగుతుంది. ఈ ప్రయాణంలో మీనరాశి వారు ఎదుర్కొన్న రెండవ అతిపెద్ద సవాలు బంధాలు మరియు మానవ సంబంధాలు. మీరు ప్రాణంగా ప్రేమించిన వారు, మీకోసం ఏమైనా చేస్తారు అని మీరు గుడ్డిగా నమ్మిన వారు మిమ్మల్ని మధ్యదారిలో వదిలేసి వెళ్ళిపోయి ఉండవచ్చు. లేదా మీ ముందే మంచిగా నటిస్తూ మీ వెనుకే ఉండి మీ గురించి చెడుగా మాట్లాడి మీకు ద్రోహం చేసి ఉండవచ్చు. మీకంటూ ఎవరూ లేరు అన్న భావన మిమ్మల్ని ఎంతో కుంగదీసి ఉంటుంది. ఆ సమయంలో మీరు అనుభవించిన నరకం, ఆ నమ్మక ద్రోహం తాలూకు గాయం మాటల్లో చెప్పలేనిది. రెండవ లంకి బిందె అయిన నిజమైన బంధాలు మీ జీవితంలోకి ఎలా వస్తాయంటే దైవం మీకు ఒక ఫిల్టర్ లాంటిది ఏర్పాటు చేస్తుంది. మీ జీవితంలో ఉండకూడని వారిని, మీ ఎదుగుదలను ఓర్వలేని వారిని, మీ శక్తిని పీల్చేసే వారిని ఆ అదృశ్య శక్తి మీ నుండి శాశ్వతంగా దూరం చేస్తుంది. మొదట ఇది మీకు తీరని బాధగా అనిపించినా కొంతకాలానికి వాళ్ళు మీ జీవితంలో నుండి వెళ్ళిపోవడమే మీకు జరిగిన అతిపెద్ద మేలు అని మీకు అర్థమవుతుంది. ఆ 7 ఏళ్ల నరకం నుండి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి దేవుడు వేసిన అద్భుతమైన ప్రణాళిక అది. ఆ చెత్తంతా వెళ్ళిపోయాక మిమ్మల్ని నిజంగా ప్రేమించే కొద్దిపాటి మనుషులతో మీరు ఏర్పరచుకునే బంధం ఏ కల్తీ లేని బంగారంగా మారుతుంది. ఇక మూడవ లంకె బిందె ధర్మబద్ధమైన ఆర్థిక స్థిరత్వం మరియు దైవ అనుగ్రహం. మీనరాశివారు ఎప్పుడూ అడ్డదారిలో డబ్బు సంపాదించాలని, ఇతరులను మోసం చేసి పైకి రావాలని కోరుకోరు. కష్టపడి పనిచేసి నిజాయితీగా బ్రతకాలని అనుకుంటారు. కానీ గత 7 ఏళ్లుగా మీరు ఎంత కష్టపడినా తగిన ప్రతిఫలం దక్కక ఆర్థికంగా ఎన్నో దారుణమైన ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు. అప్పుల బాధ మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేసి ఉండవచ్చు. ఆర్థిక లావాదేవీల్లో ఇతరులు మిమ్మల్ని మోసం చేయడం లేదా రావలసిన ప్రమోషన్లు వేరొకరికి వెళ్ళిపోవడం జరిగి ఉండవచ్చు. కానీ ఆ దైవశక్తి మిమ్మల్ని ఇన్ని రోజులు వదిలేయలేదు. ఒక కొలిమిలో కాలుతున్న ఇనుమును ఎలాగైతే సాగదీసి ఒక దృఢమైన ఆయుధంగా మలుస్తారో మిమ్మల్ని కూడా ఆ కష్టాల కొలిమిలో కాల్చి ఒక బలమైన వ్యక్తిగా మలిచింది. డబ్బు విలువను, మనుషుల నైజాన్ని మీకు దగ్గరుండి నేర్పించింది. ఇకపై మీరు చేపట్టబోయే పనుల్లో, వృత్తి వ్యాపారాల్లో మీకు తెలియని ఒక అద్భుతమైన సానుకూలత కనిపిస్తుంది. ఎప్పుడో ఆగిపోయిన పనులు మళ్ళీ వేగంగా ప్రారంభమవ్వడం జరుగుతాయి. ఊహించని వ్యక్తుల ద్వారా ఆర్థిక సహాయం లేదా కొత్త అవకాశాలు వస్తాయి. ఇది కేవలం మీ అదృష్టం కాదు, ఆ 7 ఏళ్లుగా మీరు సహనంతో ఓర్చుకున్న మీ కర్మకు దైవమిస్తున్న అతిపెద్ద బహుమతి.
ఇక్కడే చాలామంది చేసే పెద్ద తప్పేవిటో తెలుసా? తమ జీవితంలో ప్రకృతి ఇస్తున్న స్పష్టమైన సంకేతాలను కేవలం మూఢనమ్మకాలుగా లేదా యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలుగా కొట్టిపారేయడం. దైవం మిమ్మల్ని రక్షిస్తుందని, మీకు ఈ ఆధ్యాత్మిక నిధులు దక్కబోతున్నాయని చెప్పడానికి ప్రకృతి మీకు ఇచ్చే ఆ 3 సంకేతాలను మీరు ఖచ్చితంగా గుర్తించి తీరాలి. మొదటి సంకేతం మీ జీవితంలో అకస్మాత్తుగా ఎదురయ్యే అడ్డంకులు మరియు వాటి వెనుక ఉన్న కనబడని మేలు. మీరు ఏదైనా ఒక పనిని ప్రాణంగా భావించి దాని వెనుక పిచ్చివాడిలా పరిగెడుతూ ఉంటారు. అది ఒక మంచి ఉద్యోగం కావచ్చు, ఒక వ్యాపార ఒప్పందం కావచ్చు, లేదా ఒక వ్యక్తితో బంధం కావచ్చు. అది మీకు దక్కి తీరుతుంది, ఇక నా జీవితం సెటిల్ అయిపోయింది అనుకున్న చివరి క్షణంలో ఊహించని విధంగా ఒక చిన్న కారణం చేత అది చెడిపోతుంది. అప్పుడు మీరు తీవ్రమైన నిరాశకు గురవుతారు. దేవుడు ఎప్పుడూ నాకే అన్యాయం చేస్తాడు అని కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ కొద్ది రోజుల తర్వాత లేదా కొన్ని నెలల తర్వాత మీకు ఒక నిజం తెలుస్తుంది. ఆ పని జరగపోవడమే మీకు ఎంత మంచిదో మీకు అర్థమవుతుంది. మీరు ప్రమాదంలో పడిపోకుండా ఉండడం కోసం దైవం మీ దారిలో పెట్టిన స్పీడ్ బ్రేకర్ అది. ఈ సమయంలో నాకు తెలిసిన ఒక నిజ జీవిత సంఘటన మీకు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఇది మీ జీవితానికి కూడా అద్దం పట్టవచ్చు. ఒక మీనరాశి వ్యక్తి జీవితంలో సరిగ్గా ఇదే జరిగింది. ఆయన ఒక పెద్ద వ్యాపారం కోసం తన సర్వస్వం పెట్టుబడిగా పెట్టడానికి సిద్ధమయ్యాడు. ఎన్నో నెలలుగా కష్టపడి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకున్నాడు. అంతా పూర్తయింది అనుకున్న ఆఖరి నిమిషంలో బ్యాంక్ లోన్ ఒక చిన్న టెక్నికల్ కారణం వల్ల రిజెక్ట్ అయ్యింది. ఆయన మొదట అది తట్టుకోలేక చాలా కృంగిపోయాడు. తాను నమ్ముకున్న వాళ్ళందరూ తనని మోసం చేశారు, తన కలలన్నీ కుప్పకూలిపోయాయి అని భావించాడు. దేవుడు కూడా తనని వదిలేశాడు అని మొదట ఆయన కూడా నమ్మలేదు. కానీ తర్వాత జరిగిన సంఘటన చూసి ఆయన మాత్రమే కాదు, అందరూ ఆశ్చర్యపోయారు. సరిగ్గా 2 నెలల తర్వాత ఆ వ్యాపార రంగంలో ఊహించని కుదుపు వచ్చింది. ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఆ వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ అక్షరాల రోడ్డున పడ్డారు, కోట్లలో నష్టపోయారు. అప్పుడు ఆ మీనరాశి వ్యక్తికి అర్థమైంది, ఆ రోజు తనకు ఆ లోన్ రాకపోవడం, ఆ పని అవ్వకపోవడం వెనుక ఉన్న అదృశ్య శక్తి దయ ఏమిటో. ఆ క్షణంలో ఆయన కన్నీళ్లతో దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆ 7 ఏళ్లుగా తను అనుభవించిన బాధలకు ఒక అర్థం దొరికింది అని భావించాడు. ఇలాంటి చిన్న చిన్న కథలు మీ జీవితంలో కూడా ఎన్నో జరిగి ఉంటాయి. మీరు గమనిస్తే ఆ అదృశ్య చెయ్యి మిమ్మల్ని ఎన్నిసార్లు కాపాడిందో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు 2వ సంకేతం గురించి మాట్లాడుకుందాం. ఇది మీ అంతర్వాణి లేదా మీ ఇంట్యూషన్ మీకు స్పష్టమైన హెచ్చరికలు చేయడం. మీనరాశి వారికి పుట్టుకతోనే సహజంగా ఒక అతీంద్రియ శక్తి లేదా 6th సెన్స్ ఉంటుంది. ఇతరుల మనసులోని భావాలను, వారి ఉద్దేశాలను ఇట్టి పసిగట్టే గుణం మీకుంటుంది. గత కొంతకాలంగా మీరు కొత్త వ్యక్తులను కలిసినప్పుడు లేదా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మీ లోపల నుండి ఒక స్వరం స్పష్టంగా వినిపిస్తుంది. పైకి ఆ వ్యక్తి ఎంత మంచిగా నవ్వుతూ మాట్లాడినా ఈ వ్యక్తి మంచివాడు కాదు, వీరి వల్ల భవిష్యత్తులో సమస్యలు వస్తాయి, దూరంగా ఉండు అని మీ మనసు చెప్తుంది. లేదా ఏదైనా కొత్త పని ప్రారంభించేటప్పుడు ఈ నిర్ణయం సరైనది, ధైర్యంగా ముందుకు వెళ్ళు, నేనున్నాను అని ఒక బలమైన పాజిటివ్ భావన కలుగుతుంది. కొంతమందికి కలల రూపంలో రాబోయే ప్రమాదాలు లేదా జరగబోయే శుభాలు ముందుగానే కనిపిస్తూ ఉంటాయి. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రవహిస్తున్న నీరు, పురాతన దేవాలయాలు, ఎత్తైన కొండలు, దేవుడు విగ్రహాలు లేదా పాములు వంటివి కలలోకి రావడం జరుగుతుంటాయి. కొన్నిసార్లు చనిపోయిన మీ పెద్దవాళ్లు కలలోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించడం జరుగుతుంటాయి. ఇవన్నీ కేవలం మీ మెదడు సృష్టించే సాధారణ ఆలోచనలు కావు. ఆ దైవశక్తి నేరుగా మీతో మాట్లాడుతున్న భాష. మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ సంకేతాలు మీకు అంత స్పష్టంగా అర్థమవుతాయి. ఆ 7 ఏళ్ల చీకటి కాలంలో మీరు ఎన్నోసార్లు ఈ ఇంట్యూషన్ను నిర్లక్ష్యం చేసి ఇతరుల మాటలు విని దెబ్బతిని ఉంటారు. కానీ ఇకపై ఆ తప్పు అస్సలు చెయ్యకండి. మీ అంతర్వాణి చెప్పేదే దైవవాక్కు అని నమ్మండి. 3వ సంకేతం తెలిసాక మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇది చాలా సూక్ష్మమైనది కానీ చాలా శక్తివంతమైనది. 3వ సంకేతం కారణం లేని భావోద్వేగం మరియు హఠాత్తుగా మీలో జరిగే ఆధ్యాత్మిక మేలుకొల్పు. గత కొంతకాలంగా మీకు తెలియకుండానే కళ్ళమ్మట నీళ్లు రావడం, ఎవరూ లేని చోట ఒంటరిగా కూర్చుని గట్టిగా ఏడవాలి అని అనిపించడం జరుగుతోందా? ఎవరైనా చిన్న మాట అన్నా కూడా వెంటనే విపరీతమైన ఎమోషన్కు గురవుతున్నారా? మీకు మీరే ఎందుకిలా ప్రవర్తిస్తున్నాను అని ప్రశ్నించుకుంటున్నారా? దయచేసి భయపడకండి. ఇది మీరు డిప్రెషన్లో ఉన్నారని అనడానికి సంకేతం అస్సలు కాదు. ఇన్ని సంవత్సరాలుగా మీ మనసులో పేరుకుపోయిన భారం, మీరు పడ్డ అవమానాలు, మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ కన్నీటి రూపంలో మీ శరీరం నుండి బయటకు వెళ్ళిపోతుంది అని అర్థం.
ఒక రకంగా చెప్పాలంటే మీ ఆత్మశుద్ధి జరుగుతోంది. పాత మనిషి చనిపోయి మీలో ఒక కొత్త మనిషి పుడుతున్నాడు. ఈ క్రమంలో మీకు బ్రహ్మ ముహూర్తంలో అంటే ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో అకస్మాత్తుగా మెలకువ రావడం జరుగుతుంది. ఆ సమయంలో మీ మనసులో ఏదో తెలియని ప్రశాంతత, ఒక విధమైన శూన్య స్థితి అనిపిస్తుంది. దేవుడి మీద నమ్మకం సన్నగిల్లింది అనుకున్న మీకు అకస్మాత్తుగా ఏదైనా పురాతన గుడికి వెళ్లాలని అనిపించడం, గంటల తరబడి దైవ నామస్మరణ చేయాలని అనిపించడం జరుగుతుంది. ప్రకృతికి దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయంటే ఆ 3 ఆధ్యాత్మిక లంకబిందెలు మీ జీవితంలోకి పూర్తిగా ప్రవేశించడానికి మార్గం సుగమమవుతోందని అర్థం. మీరు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకుంటున్నారని ఇది స్పష్టమైన సంకేతం. గత 7 ఏళ్ల చీకటి కాలంలో మీరు అనుభవించిన బాధలకు ఇప్పుడు సమాధానం దొరకబోతోంది. కానీ ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. దైవం మీకు ఒక అవకాశం ఇస్తుంది, కానీ ఆ అవకాశాన్ని వాడుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. దైవం మీకు దారి చూపిస్తుంది, కానీ నడవాల్సింది మీరే. ఒకవేళ మీరు మీ అహంకారంతో లేదా అజ్ఞానంతో మళ్ళీ పాత తప్పులనే చేస్తే, అంటే మీ అంతర్వాణి వద్దని చెబుతున్నా వినకుండా మళ్ళీ అదే స్వార్థపూరితమైన వ్యక్తులను నమ్మడం, షార్ట్కట్లో డబ్బు సంపాదించాలని అత్యాశకు పోవడం చేస్తే ఆ దైవశక్తి మీకు సహాయం చేయడం ఆపేస్తుంది. అప్పుడు మీరు మళ్ళీ ఆ 7 ఏళ్ల చీకటి కాలంలోకి నెట్టివేయబడతారు. ప్రకృతి ఇస్తున్న సంకేతాలను మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తే మీరు నష్టపోయేది మీ జీవితాన్ని. దేవుడు మనకు మంచి చెడు రెండింటినీ చూపిస్తాడు. అందులో ఏది ఎంచుకోవాలో మన విజ్ఞతకే వదిలేస్తాడు. కాబట్టి ఈ క్షణం నుండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా, ధర్మబద్ధంగా ఉండాలి. మనం ఈ వీడియో ముగింపు దశకు చేరుకున్నాం. ఈ చివరి 5 నిమిషాలు మీ జీవితానికి అత్యంత కీలకమైనవి. ఈరోజు ఈ వీడియో యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదు. మీరు ఇంతవరకు విన్న ప్రతి మాటలో మీ జీవితానికి సంబంధించిన ఒక చిన్న సంకేతం దాగి ఉండవచ్చు. దాన్ని గుర్తించడం, అర్థం చేసుకోవడం మాత్రం మీ చేతుల్లోనే ఉంది. ఆ 7 ఏళ్ల సుదీర్ఘమైన పరీక్ష ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నని చాలామంది నమ్మే ఆధ్యాత్మిక విశ్వాసాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి మీనరాశి వారికి ఒక విషయం పూర్తిగా అర్థమై ఉంటుంది. మీరు అనుభవించిన కష్టాలు, మీరు చిందించిన కన్నీళ్లు వృధా కాలేదు. అవన్నీ మిమ్మల్ని ఒక బలమైన, పరిపక్వత కలిగిన వ్యక్తిగా మార్చాయి. మరి ఈ అదృష్టాన్ని అందుకోవడానికి ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఎటువంటి ఖరీదైన పూజలు, యాగాలు చేయాల్సిన అవసరం లేదు. భయంకరమైన తంత్రాలు, మంత్రాలు అస్సలు అవసరం లేదు. మీ రోజువారీ జీవితంలో ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం మీ ఇంట్లో దేవుడి గదిలో కూర్చుని ఒక చిన్న దీపం వెలిగించండి. ఆ దీపం మంటను చూస్తూ మీ మనసులో 7 ఏళ్లుగా పేరుకుపోయిన కల్మషాన్ని, కోపాన్ని, ఆక్రోశాన్ని ఆ మంటలో కాలిపోతున్నట్లుగా భావించండి. మీకిష్టమైన దైవాన్ని ఎటువంటి స్వార్థం లేని స్వచ్ఛమైన మనసుతో స్మరించండి. నా జీవిత భారాన్ని, నా భవిష్యత్తును మీ పాదాల చెంత ఉంచుతున్నాను అని పూర్తి శరణాగతితో ప్రార్థించండి. మీకు ఎవరిపైనైనా కోపనుంటే, మిమ్మల్ని ఎవరైనా మోసం చేసి ఉంటే వారిని మనస్ఫూర్తిగా క్షమించేయండి. ద్వేషాన్ని మనసులో పెట్టుకుని ఎవరూ ప్రశాంతంగా జీవించలేరు. ఇలా చేయడం వల్ల రాత్రికి రాత్రి అద్భుతాలు జరిగిపోతాయని, ఆకాశం నుండి కోట్లు కురుస్తాయని నేను ఎటువంటి అబద్ధపు హామీ ఇవ్వను. కానీ భవిష్యత్తులో మీ జీవితంలో ఎదురయ్యే ఏ కష్టమైన పరిస్థితినైనా ధైర్యంగా, చిరునవ్వుతో ఎదుర్కోగల స్థైర్యం మీకు ఖచ్చితంగా అందుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగల విచక్షణ దేవుడు మీకు ప్రసాదిస్తాడు. నా ఈ మాటలు మీనరాశి వారి అంతరంగాన్ని లోతుగా స్పృశించాయని నేను ఆశిస్తున్నాను. మీ జీవితంలో గత 7 ఏళ్లుగా జరిగిన సంఘటనలకు, ఆ కష్టాలకు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు మధ్య ఉన్న అదృశ్య సంబంధాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీ అనుభవాలతో ఏ మేరకు ఏకీభవిస్తున్నాయో కింద కామెంట్స్లో పంచుకోండి. మీ కామెంట్స్ చదివి తోటివారు ఎంతో స్ఫూర్తి పొందుతారు. అలాగే మీ మనసు ప్రశాంతంగా ఉండడానికి, మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడడానికి కామెంట్స్లో ఓం నమో నారాయణాయ లేదా ఓం నమఃశివాయ అని మనస్ఫూర్తిగా రాయండి. దైవ నామస్మరణలో ఉన్న శక్తి మాటల్లో చెప్పలేనిది. ఈ వీడియో మీ మనసుకు నచ్చితే లైక్ చేసి మీ మీనరాశి స్నేహితులకు, బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక మరియు జీవిత సత్యాల వీడియోల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ అందరి జీవితాలు ఆ దైవ ఆశీస్సులతో ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో మరియు పరిపూర్ణమైన మానసిక శాంతితో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను ఇక్కడితో ముగిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. అందరికీ మంచి జరగాలి.